అశ్విన్ అంటే కట్ చేయడమా ఇంకా సరే ఏం కాదులే, అది సింపులే కదా. ఓకే అప్పుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు ఆయన. సరేలే. ఓకే, కాలం నేమ్ లైక్ పర్సంటేజ్ ఆర్ పర్సంటేజ్ అంటే దీని మీనింగ్ ఏమంటే ఆర్ అనేది మ్యాండేటరీ, ఆర్ ఉండడం మ్యాండేటరీ. ఆర్ ముందు ఏదైనా ఉండొచ్చు, ఆర్ తర్వాత ఏదైనా ఉండొచ్చు, లేకపోయినా ఓకే. సో ఇప్పుడు ఓన్లీ ఆర్, ఓకే, ఆర్ఏవిఐ, ఆర్ఏహెచ్ఈఎల్, ఆర్ఏజీ, ట్రిపుల్ ఆర్, లాస్ట్లో ఎండింగ్ విత్ ఆర్, అన్నీ ఎలిజిబుల్. పర్సంటేజ్ ఆర్ అంటే ఏంటని ఎండింగ్ విత్ ఆర్ అని. ఆర్ పర్సంటేజ్ అంటే స్టార్టింగ్ విత్ ఆర్, ఎండింగ్ విత్ ఆర్ అంటే పర్సంటేజ్ ఆర్. సో ఎక్కడన్నా ఆర్ ఉండొచ్చు అంటే పర్సంటేజ్ ఆర్ పర్సంటేజ్ ఈజ్ మ్యాండేటరీ. దర్ మే బీ సమ్ క్యారెక్టర్స్ బిఫోర్ ఆఫ్టర్. సో ఈ విధంగా అది పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్, నాట్ మ్యాండేటరీ. సో మనకు సింగిల్ క్యారెక్టర్స్ కోసం అండర్ స్కోర్ యూస్ చేస్తాం. సింగిల్ క్యారెక్టర్ ఇది మ్యాండేటరీ. అక్కడ అండర్ స్కోర్ యా ఇక్కడ పెట్టండి. అండర్ స్కోర్ సింగిల్ క్యారెక్టర్ మ్యాండేటరీ. అండర్ స్కోర్ అంటే ఏంటంటే సింగిల్ క్యారెక్టర్ మ్యాండేటరీ. సో ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ కోసం ఒక అండర్ స్కోర్ వాడాలి. ఎన్ని క్యారెక్టర్స్ కావాలనుకున్నామో అన్ని క్యారెక్టర్స్ వాడాలి. సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పిఎంపి ఎగ్జాక్ట్గా 4 క్యారెక్టర్లు ఉన్న పేరే కావాలనుకున్నాను అనుకో, ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా 4 కదా, అండర్ స్కోర్ 1 2 3 4 అంటే ఈ నేమ్ లైక్ అండర్ స్కోర్ అంటే ఏమంటే 4 క్యారెక్టర్స్ ఉండాలి అంతే, ఇంకేం ఉండకూడదు. అర్థమైంది? లేదు స్టార్టింగ్ విత్ కే ఉండాలా, తర్వాత 3 క్యారెక్టర్స్ ఉండాలా. కే దీని మీనింగ్ ఏమంటే ఎగ్జాక్ట్గా కే ఉండాలి ఖచ్చితంగా, ఆ తర్వాత 3 క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఒక అండర్ స్కోర్కి ఒక క్యారెక్టర్ మ్యాండేటరీ, మళ్ళీ ఖచ్చితంగా ఉండాలి. ఈసారి వదిలేదానికి లేక ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు నాకు సెకండ్ పొజిషన్లో ఐ ఉన్న వాల్యూస్ రావాలా అంటే ఏం చేయాలా, అండర్ స్కోర్ ఐ. దీని మీనింగ్ ఏమంటే ఫస్ట్ ఎనీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, సెకండ్ పొజిషన్లో ఏముండాలా, ఐ ఉండాలి, తర్వాత అండర్ స్కోర్ అంటే 2 క్యారెక్టర్స్. కింగ్ ఒకడే. స్టార్టింగ్ విత్ ఏమున్నాయి పేరు చూస్తే, స్టార్టింగ్ విత్ ఏమున్నాయి, ఈ అదమ్స్ ఉంది, అదే ఓకే 5 క్యారెక్టర్స్ అవి. స్టార్టింగ్ విత్ ఏ 1 2 3 4 అంటే ఏంటంటే ఎంటైర్ వర్డ్స్ ఎన్ని ఉండాలా, 5 వర్డ్ నేమో స్టార్టింగ్ విత్ ఏ, అలెన్ అదమ్స్. సో మినిమం 4 క్యారెక్టర్స్ ఉండాలా, ఆ తర్వాత ఏమన్నా ఉండాలా అనుకుంటే, సో మినిమం 5 ఉండాలనుకున్నాం అనుకో, 4 వద్దు అనుకో, 6 ఉన్నా ఏమన్నా మార్టిన్. ఓకే, సో నాకు ఏం కావాలంటే మినిమం 5 క్యారెక్టర్స్ కావాలా, ఆ తర్వాత ఉన్న 4 ఇంటూ వద్దు, మినిమం 5, ఆ తర్వాత ఏమన్నా సరే కావాలి అన్నప్పుడు ఏం చేయాలా, మినిమం 5 అన్నప్పుడు ఖచ్చితంగా మ్యాండేటరీ కదా, మినిమం 5 అన్నది మ్యాండేటరీ అన్నప్పుడు 5 అండర్ స్కోర్స్ 1 2 3 4, ఆ తర్వాత ఏమన్నా ఉండొచ్చు అన్నామంటే పర్సంటేజ్. అర్థమైందా? నాకు అర్థమవుతుందా? 1 2 3 4 మినిమం అన్నాము, 5 అన్నాము, 4 5 1 2 3 4 ఇంకొకటి బాగా 5 అన్నాము కాబట్టి 5 అండర్ స్కోర్ పెట్టాలా, మినిమం 5 కాబట్టి 5 అండర్ స్కోర్ పెట్టాలా, ఆ తర్వాత పర్సంటేజ్ ఎందుకంటే ఇన్నన్నా ఉన్నాయి. సో ఇది ఈ అండర్ స్కోర్ మ్యాండేటరీ, 5 ఉండడం మ్యాండేటరీ,
ఆ తర్వాత ఎన్నన్నా ఉన్నాయి వచ్చేయాలన్నది. వీళ్ళందరూ బ్లేక్ మార్టిన్ వచ్చినాడు, మార్టిన్, టర్నర్, మిల్లర్. వీళ్ళు ఎందుకు వచ్చినారు? ఈ పర్సంటేజ్ వల్ల వచ్చింది. ఓకేనా? కింద రాసినాను, ఇక్కడ రాసినాను 5 క్యారెక్టర్ నేమ్ స్టార్టింగ్ విత్ ఎస్. ఇక్కడ రాస్తా. మినిమం 5 క్యారెక్టర్స్, ఆ తర్వాత ఏదైనా ఉండొచ్చు. మినిమం 5 క్యారెక్టర్స్. ఇక్కడ ఇదేంటంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు. అండర్స్కోర్ అంటే ఎనీ క్యారెక్టర్ అంతే, 1 క్యారెక్టర్. సెకండ్ క్యారెక్టర్ ఏమి ఉండాలా? ఓ ఉండాలా. తర్వాత పర్సంటేజ్ పెట్టినామంటే ఏమంటే ఏదైనా ఉండవచ్చు అంతే. ఇప్పుడు మొబైల్ నంబర్ ఎగ్జాక్ట్గా 10 డిజిట్స్ కావాలా అన్నప్పుడు ఏం చేయాలా? టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలా? ఫోన్ నంబర్, ఫోన్ అండర్స్కోర్ నంబర్ ఏం చేయాలా? లైక్ అంతే. ఎన్ని పెట్టాలా? 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా క్రియేట్ చేసినామంటే ఎగ్జాక్ట్గా 10 ఉంటుంది. లేదు ఏదన్నా ఐడియా ఉంది క్రియేట్ చేసేటప్పుడు చెక్ ఐడి లైక్ ఎలా ఉండాలి? హెచ్పి పర్సంటేజ్ అంటే ఏముండాలి అంటే హెచ్పితోనే స్టార్ట్ అవ్వాలా. ఆ తర్వాత నువ్వు ఏమన్నా పెట్టుకో. అర్థమైందా? చెక్ ఇలా రాయాలి. ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ చెక్ ఎంపీఐడి లైక్ టీసీఎస్ పర్సంటేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు టీసీఎస్ కాకుండా ఇంకేం పెట్టినా సరే అది ఎర్రర్. ఇదే వాడుతున్నాను. డ్రాప్ టేబుల్ ఓకే. ఈఎంపీ ఉంది కదా, ముందు నేను స్క్రిప్ట్ రాసి డిలీట్ చేసిన కదా, ఏం కాదు. ఈ మధ్యలో ఒక స్క్రిప్ట్ రాసి డిలీట్ చేసిన అన్నీ. ఓకే. టేబుల్ క్రియేటెడ్. ఏం టేబుల్ ఇది? ఏదో టేబుల్. ఈఎంపీ బ్యాచ్ 7 అనేది ఎంప్లాయీ ఐడి, ఈ నేమ్, తర్వాత లాస్ట్లో కామా పెట్టి చెక్. ఏం చెక్ చేస్తున్నాము? ఎంప్లాయీ ఐడి లైక్ టీసీఎస్ పర్సంటేజ్. ఎంప్లాయీ ఐడి ఎక్కడుంది? కాలము ఫస్ట్ కాలం. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే టీసీఎస్ అని ఇవ్వాలి. టీసీఎస్ 1 రో ఇన్సర్టెడ్. నెక్స్ట్ టీసీ అని పెట్టినా, ఎస్ పెట్టలా ఉందా? టీసీ అని మాత్రమే పెట్టినా. ఏమొచ్చింది? చెక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్. ఓకేనా? ఇక్కడ ఏముండాలా? టీసీఎస్ ఖచ్చితంగా ఉండాలి. డూప్లికేట్ ఉన్నా పర్వాలే, బట్ టీసీఎస్ అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. డూప్లికేట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అక్కడ యూనిక్ వాడి ఉండాలి. అందులో ఇన్సర్ట్ టీసీఎస్ ఉంటేనే ఇన్సర్ట్ చేసుకుంటాడు. సో ఎంప్లాయీ ఐడి లైక్ ఇలా ఇచ్చినామంటే దీని మీనింగ్ ఏంది? 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఏబిసిడి అప్పుడే ఇన్సర్ట్ అవుతుంది. లేదు ఇలా ఇచ్చినాం అనుకో 5 ఇన్సర్ట్ అవ్వదు. సేమ్ మొబైల్ నెంబర్కి 10. ఇప్పుడు ఒకే కాలంకి చెక్ అండ్ స్ట్రైన్ నాట్ నల్ ఇవ్వచ్చు. నాట్ నల్ ఇక్కడే చేస్తాము క్రియేట్ చేసేటప్పుడు. అది ఇక్కడ ప్రైమరీకి కూడా యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు దేనికి అది ప్రైమరీ కీతో పాటు చెక్ కూడా చెక్ చేస్తుంది. 2 ఉండాలి. ఓకేనా? ఒకే కాలంకి క్రియేట్ చేస్తే నాకు సంతోషం, నాకు చేయడం లే. సో నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను. ఐఎఫ్ఎస్సి ఎలా ఉండాలా? ఇప్పుడు ఏ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి ఎత్తుకున్నా ఐసిఐసి, హెచ్డిఎఫ్సి అలా ఉంటుంది అనమాట. ఎస్బిఐఎన్ అని. సో ఆ క్యారెక్టర్స్ మ్యాండేటరీ ఎలా చెక్ చేస్తారో ఇలా చెక్ చేస్తారు. సో టేబుల్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇలా పెట్టాలా అన్నది రాసి ఉంటుంది. అర్థమైందా? చెక్ కన్స్టెంట్. తర్వాత డిఫాల్ట్ అంటే ఏమంటే సో మనం వాల్యూ ఇవ్వకుంటే
ఆ టేబుల్లో మనం క్రియేట్ చేసేటప్పుడు పెట్టింటాం అనమాట. ఆ వాల్యూ తీసుకుంటారు. సో ఎలాగంటే ఇలా శాలరీ డిఫాల్ట్ 1000, శాలరీ నంబర్ తర్వాత డిఫాల్ట్ 1000. దీని మీనింగ్ ఏమంటే ఇదేమి ఎర్రర్ ఏం కాదు, ఇవ్వకపోయినా ఎర్రర్ కాదు, ఇచ్చిన ఎర్రర్ కాదు, డిఫాల్ట్ మాత్రమే ఎర్రర్ కాదు. దీనికి ఎర్రర్ ఇవ్వదు, ఏ కేసులోనూ ఎర్రర్ ఇవ్వదు. ఇస్తే అక్కడ నుంచి తీసుకుంటుంది, లేదు అంటే వాల్యూ ఇవ్వకుంటే శాలరీ నుంచి తీసుకుంటుంది. అంటే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏదైతే పెట్టింటామో ఆ వాల్యూ నుంచి తీసుకుంటుంది. మనం ఇవ్వకుంటే, నల్ ఇస్తే కాదు, మనం ఇవ్వకుంటే, మనం ఇవ్వని కేసు ఏదంటే ఇన్సర్ట్ అనేటప్పుడు రెండో కేసు పెట్టిన, స్కిప్ చేసి ఇన్సర్ట్ చేసినప్పుడు అప్పుడు ఇగ్నోర్ చేసినట్టు. ఫస్ట్ కేసులో నల్ పెట్టినాం అంటే మనమే మాన్యువల్గా నల్ పెడుతున్నాం, ఆ కేసులో రాదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ కేసులో నేను టేబుల్ ఒకటి క్రియేట్ చేసినాను, డ్రాప్ టేబుల్ ఏముంది, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ. సో శాలరీకి ఏం చేసిన అంటే డిఫాల్ట్ అని 1000 ఇచ్చిన. సో దీని మీనింగ్ ఏమంటే నేను ఇన్సర్ట్ చేసేది స్కిప్ చేస్తే, శాలరీని స్కిప్ చేస్తే టేబుల్లో ఉన్న డిఫాల్ట్ వాల్యూ తీసుకొని రావాలి అది. సో ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను, రో ఇన్సర్టెడ్. సో చెక్ చేసినాను అనుకో, శాలరీ 5000. నేను ఇక్కడ శాలరీ పాస్ చేసి ఇన్సర్ట్ చేసిన, ఎక్కడ అది ఫిఫ్త్ కాలం, 4 1 2 3 4 4th కాలంలో ఓకే 5000 ఇచ్చి ఇన్సర్ట్ చేసిన, సరే 5 వచ్చేసింది. సో నెక్స్ట్ కేసులో నేను నల్ ఇచ్చిన, నల్ లేదు కదా, నల్ కదా దాన్ని తీసుకొని వస్తుంది అంటే అట్టేం ఉండదు. మనం మాన్యువల్గా డిఫాల్ట్ తీసుకోలేదు, మనం మాన్యువల్గా అది నల్ పాస్ చేసినాం, నల్లే తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకోవాలంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు సెకండ్ మెథడ్ ఉంది కదా, అది ఇక్కడ ఈ కాలంలో నీ వాల్యూ అని పాస్ చేసినప్పుడు ఆ కాలం స్కిప్ చేసేసినాం. సో టేబుల్ నేమ్ పక్కన కాలం నేమ్ మనం మెన్షన్ చేయలేదు, శాలరీ, ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, శాలరీని మెన్షన్ చేయలేదు. ఇంకో కాలం ఏముంది, డిపార్ట్మెంట్ని కూడా మెన్షన్ చేయలేదు. నేను డిపార్ట్మెంట్ మెన్షన్ చేయలేదు, శాలరీని నేను ఇన్సర్ట్ చేయలేదు, రెండు ఇన్సర్ట్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్ మాత్రం ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయీ నంబర్ ఎంత, 103, ఈ నేమ్ సి. సో చూద్దాం. సో అప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ కొడితే, సో మనం డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు, శాలరీకి ఇవ్వలేదు వాల్యూ, బట్ డిపార్ట్మెంట్ నెంబర్ నల్ ఉంది, శాలరీ 1000 ఉంది. ఎందుకంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే శాలరీకి మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చి పెట్టేసినాం. సో ఒకవేళ మనం ఇగ్నోర్ చేసినా సరే దాని వాల్యూ 1000 రూపీస్. అర్థమైందా? డిపార్ట్మెంట్కి రాలా, డిపార్ట్మెంట్కి బై డిఫాల్ట్ నల్లే ఉంది, బట్ డిఫాల్ట్ అది నల్లే ఉంటుంది. సో మనం డిఫాల్ట్ వాల్యూ ఏది సెట్ చేస్తామో అది వస్తుంది. అంటే ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇగ్నోర్ చేసినప్పుడు వస్తుంది. అది ఇగ్నోర్ చేయడం అంటే ఈ విధంగా ఇగ్నోర్ చేయడం, బ్రాకెట్లో కాలమ్ నేమ్స్ మాత్రమే ఇస్తాము, రిమైనింగ్ కాలమ్స్ని ఇగ్నోర్ చేసినట్టు. సో ఆ కేసులో వస్తుంది. అర్థమైందా అందరికీ? అశోక్, నాగా, సుబ్బు. సో లాస్ట్ కన్స్ట్రెయింట్ ఫారెన్ కి. ఫారెన్ అనే పదమే చెప్తుంది అనమాట. ఫారెన్ అంటే ఏంటంటే, సో ఇంతకుముందు చెక్ చేసిన కన్స్టెంట్స్ అన్నీ, అంటే వెరిఫై చేసిన కన్స్టెంట్స్ ఏదేది ప్రైమరీ కీ అయినా సరే, యూనిక్, తర్వాత నాట్ నంబర్, తర్వాత చెక్, డిఫాల్ట్. ఈ 5 కన్స్టెంట్స్ ఏం చేసినాయంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు అదే టేబుల్లో చెక్ చేసినాయి. ప్రైమరీకి ఏం చేసింది, అదే టేబుల్లో అదే కాలంలో ఆ వాల్యూ ఉందా అని చెక్ చేసింది. యూనిక్ కూడా సేమే చెక్ చేసింది. సో నాట్ నల్ కూడా అదే టేబుల్లో చెక్ చేసింది, బయట ఎక్కడ వెళ్ళా. చెక్ కూడా బయట చేయలే. సో డిఫాల్ట్ కూడా ఇక్కడే అదే ఈ టేబుల్ నుంచి సెట్ చేసినాం. బట్ ఫారెన్ అనే వర్డ్ ఉంది కదా, ఫారెన్ అంటే ఏమంటే ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇంకో టేబుల్లో వెరిఫై చేయాలి. ఈ టేబుల్లో చెక్ చేసేటప్పుడు ఇంకో టేబుల్లో వెరిఫై చేయాలి. ఎందుకు చేయాలి? ఎగ్జాంపుల్లో, సో మన షాప్ ఉంది, సో నా షాప్లో డేటాబేస్ నేను మెయింటైన్ చేస్తున్నాను. సో నా షాప్లో టేబుల్స్ ఉంటాయి, మల్టీ టేబుల్, ఐటమ్ టేబుల్ ఉంది. ఐటమ్ టేబుల్లో ఏమేమి ఉన్నాయంటే ఏదో సోప్ ఉంది, బ్రష్ ఉంది, ఓకే, పేస్ట్ ఉంది అనుకుందాం. 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, సేల్ చేస్తున్నా. సేల్ అనే టేబుల్లో ఉంటుంది సపరేట్గా.
సేల్ అంటే ఏమంటే డైలీ సేల్ చేసిన టేబుల్ మొత్తం ఇందులో రికార్డ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఈ ఐటమ్ టేబుల్ అంటే యూనిక్గా ఉంటాయి, ఒక ఐటమ్ కోసం ఒక రికార్డు. ఇక్కడ సేల్ టేబుల్లో సోప్ ఈరోజు చేసిన సోప్ సేల్ అయితే ఒక రికార్డు, రేపు సోప్ ఇంకో రికార్డు, ఇంకో రోజు రికార్డు అలా ఉంటుంది అనుకుందాం. సో ఇప్పుడు నేను సేల్ చేస్తున్నాను. సేల్ చేసేటప్పుడు నేను దేని సేల్ చేయాలా? సోప్ని చేయాలా, బ్రష్ని చేయాలా, పేస్ట్ చేయాలా. సో అది ఎక్కడ ఉంది? వేరే టేబుల్లో ఉంది. అర్థమవుతుందా? నేను సోప్ని సేల్ చేస్తాను. సోప్తో పాటు ఇంకోటి ఏదన్నా సరే, ఇది బాటిల్ నేను సేల్ చేస్తున్నా, సేల్ చేయకూడదు కదా. ఏదన్నా సరే బాటిల్లో సమ్ XYZ సేల్ చేయాలని సేల్ చేస్తాను నేను, సేల్ చేయకూడదు కదా. అంటే ఏంటంటే సేల్స్ అనే టేబుల్లో ఇన్సర్ట్ చేసే ముందు నేనేం చేయాలా? ఐటమ్ టేబుల్లో వెరిఫై చేయాలా, ఆ ఐటమ్ ఉందా లేదా. అర్థమవుతుందా? సేల్స్ టేబుల్లో ఇన్సర్ట్ చేసే ముందు ఆ ఐటమ్ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేయాలా. అంటే మన టేబుల్లో కాకుండా వేరే టేబుల్లో పోయి చెక్ చేయాలా. సో ఇప్పుడు దీనికి రిలేషన్ పెట్టాలి. అర్థమైందా అయితే ఇది. సో తర్వాత యూనివర్సిటీ తీసుకుందాం. ఏది? ఎస్వి యూనివర్సిటీ. ఎస్వి యూనివర్సిటీ కింద ఏ కాలేజెస్ ఉన్నాయి? ఏదో దానికి ఏదైనా ఫస్ట్ వస్తుంది దానికి. సరే ఏదో ఎస్వి ఎగ్జాక్ట్ అనేసి ఉన్నాయి. సో మనం జాయిన్ అయ్యి వేరే అంటే వేరే కాలేజ్ పేరు చెప్పి అది విద్యానికేతన్ కింద అనేసి లింక్ చేసేదానికి లేదు. ఎందుకంటే సో ఇక్కడ మనం వెరిఫై చేయాలా. ఫస్ట్ యూనివర్సిటీ లిస్ట్లో వెళ్ళి ఆ తర్వాత కాలేజ్ బ్రాంచెస్ అవన్నీ వెరిఫై చేయాలి. ఈ బ్రాంచ్ ఇందులో ఉందా, ఉన్నప్పుడే తీసుకోవాలి. తర్వాత స్టేట్స్ ఏపీ అంటే ఒకదాని ఒక డిపెండెంట్ అనమాట. సో ఇప్పుడు ఇది స్టేట్స్ అనేది ఏదో సిటీస్ అనుకున్నాం. సిటీస్ నేను తీసుకోవాలనుకున్నాను. ఈ స్టేట్లో ఉన్న సిటీసే తీసుకోవాలి నేను, ఏపీలో ఉన్న సిటీస్. అలా మ్యాపింగ్ చేయాలన్నప్పుడు సిటీస్ అనే టేబుల్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు ఏం చేయాలి? నేను స్టేట్స్లో కూడా వెరిఫై చేయాలి. సో తర్వాత నేను చెప్పిన క్లాస్ నా స్కూల్ ఉంది, నేను స్కూల్ రన్ చేస్తున్నాను. 6th, 7th, 8th, 9th, 10th ఏంటో అట్లా. నా స్కూల్లో నేను రన్నింగ్ ఏదైనా క్లాసెస్ అంటే 6th, 7th, 8th, 9th, 10th. నేను స్టూడెంట్స్ టేబుల్లో ఎవరిని అడ్మిట్ చేసుకోవాలి? నేను ఈ ఫైల్లోనే ఎన్సర్ చేసిన. నిన్న ఏం జరిగింది? 5th క్లాస్ వాళ్ళని కూడా ఎంటర్ చేసుకున్నా. అలా చేయకూడదు. 6th క్లాస్ మల్టిపుల్ ఉండొచ్చు. ఎందుకు? ఒక క్లాస్లో 50 మెంబర్స్ ఇంకా అబ్బో కూడా ఉంటారు. 6 అట్లా 7 అంతేగాని 5 ఉంటుందా? 11 అలా ఉండదు. సో ఇవి అంటే నార్మల్గా అయితే మనం ఏ రిలేషన్ పెట్టలేదనుకో ఈ టేబుల్ ఇన్సర్ట్ తీసేసుకుంటాడు. అది మనం ఏం చెప్తామంటే బిఫోర్ ఇన్సర్టింగ్ ఇంటూ స్టూడెంట్ టేబుల్ మ్యాండేటరీ టు చెక్ డేటా ఇన్ క్లాస్ టేబుల్. సో ఫస్ట్ క్లాస్ టేబుల్లో చెక్ చేయాలి. క్లాస్ టేబుల్లో ఉంటేనే నువ్వు తీసుకో, లేదంటే లేదు. అర్థమైందా? ఫారెన్కి ఎందుకు యూజ్ చేస్తాం? టు మెయింటైన్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఇప్పుడు పేరెంట్ ఇది క్లాస్ టేబుల్, చైల్డ్ అనేది స్టూడెంట్ టేబుల్. పేరెంట్ చైల్డ్. సో చైల్డ్ టేబుల్లో పేరెంట్ టేబుల్ నుంచి రెఫరెన్సెస్ తీసుకోవాలి అంటే పేరెంట్ టేబుల్లో ఆ కాలం మనం ఏదైతే కాలం రెఫరెన్స్ తీసుకుంటున్నామో అది ప్రైమరీ కీ అయి ఉండాలి. ప్రైమరీ కీ అంటే యూనిక్నెస్. సో ఎందుకు అంటే సో ఇక్కడ 6 అనేసి నేను వెరిఫై చేస్తున్నాను. ఇది నేను ఇన్సర్ట్ చేసిన 6. ఇక్కడ ఒకటి కాకుండా 2 ఉన్నాయనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ రూమ్ 101 క్లాస్ టీచర్ ఏ అనుకున్నాం. సో అదే 6 మళ్ళీ రిపీట్ అయింది అనుకో, 6 102 బి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఇక్కడ రెఫరెన్స్ తీసుకుంటున్నాను. క్లాస్లో రెఫరెన్స్ 6th క్లాస్ రెఫరెన్సింగ్ క్లాస్ అనుకున్నాం అనుకో. సో 6th క్లాస్ అనే ఈ పిల్లోడి పేరు ఎక్స్ ఏ క్లాస్ రూమ్కి వెళ్తాడు? ఇప్పుడు అర్థమైందా? 102 ఉంది. పేరెంట్ టేబుల్లో 6th క్లాస్కి 101 ఉంది,
6th క్లాస్ 102 ఉంది. సో ఇతను వెళ్ళాల్సి వస్తే ఏ రూమ్కి వెళ్తాడు? వెళ్ళలేడు. కాబట్టి పేరెంట్ టేబుల్లో మనం ఏదైతే మనం రెఫరెన్స్ తీసుకున్నది క్లాస్ నంబర్, కాబట్టి పేరెంట్ టేబుల్ అది ఖచ్చితంగా ప్రైమరీకి ఉండాలి. ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతాడు ఇతను. అర్థమవుతుందా? సో మన రిలేషన్షిప్ పెట్టేటప్పుడు పేరెంట్ టేబుల్లో ఏదైతే మనం కాలం రెఫరెన్స్ తీసుకుంటున్నామో ఆ కాలం ప్రైమరీకి ఖచ్చితంగా ఉండాలి. చైల్డ్ టేబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు, దాంతోపాటు నల్ వాల్యూ కూడా అలో చేస్తుంది అది. ఓకేనా? నల్ వాల్యూ కూడా అలో చేస్తుంది. లేదు అంటే మనం వాల్యూ ఇచ్చినామంటే ఆ వాల్యూ పేరెంట్ టేబుల్లో ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. టు మెయింటైన్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్. వాట్ ఈస్ పేరెంట్ కీ అంటే ఫస్ట్ ఇది ఇప్పారు. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేదానికి బిఫోర్ ఇన్సర్టింగ్ కాలం వాల్యూ ఇన్ చైల్డ్ టేబుల్ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జిస్ట్ ద వాల్యూ ఇన్ పేరెంట్ టేబుల్. పేరెంట్ టేబుల్లో ఖచ్చితంగా ఉండాలి. చైల్డ్ టేబుల్ కాలం విల్ అలో నల్ వాల్యూస్. సో పేరెంట్ టేబుల్ కాలం షుడ్ కాదు, అది మస్ట్ హ్యావ్ ప్రైమరీ కీ ఖచ్చితంగా ఉండాలి, మ్యాండేటరీ. పేరెంట్ టేబుల్లో ఆ కాలంకి వీ కెన్ ఇన్సర్ట్ డూప్లికేట్ వాల్యూస్ ఇన్ చైల్డ్ టేబుల్. ఎందుకు ఇన్సర్ట్ చేయొచ్చు చైల్డ్ టేబుల్ అంటే ఒక క్లాస్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఒక ఐటమ్ ఉంది, ఐటము పేరెంట్ టేబుల్లో ఐటమ్ ఉంది. ఏం ఐటము? సోపు. పేరెంట్ టేబుల్లో సోప్స్ డైలీ అమ్ముతాం. అంటే దీన్ని ప్రైమరీకి పెట్టినాం అనుకో, ఒకసారి అమ్మింది మళ్ళీ అమ్మము. అర్థమవుతుందా? సో మల్టిపుల్ టైమ్స్ అమ్ముతాం కాబట్టి ఇది మల్టిపుల్ టైమ్స్ మనం ఏం చెక్ చేయాలా? ఆ సోప్ మన ఆ షాప్లో ఉందా లేదన్నది మాత్రమే వెరిఫై చేయాలి ఇక్కడ. అంతే. సో ఎలా ఇస్తాము? పేరెంట్ టేబుల్లో పేరెంట్ టేబుల్ XYZ అనుకుందాం. XYZ అనుకుంటే కాలం నేమ్ ABC అనుకుంటే ABC అనేది ప్రైమరీకి ఉండాలి. పేరెంట్ టేబుల్ XYZ, కాలం నేమ్ ABC, అది ప్రైమరీకి. సో ఇన్ చైల్డ్ టేబుల్ ఏం చేయాలా? ఎలా రాయాలా? క్రియేట్ టేబుల్ నేమ్, చైల్డ్ కాలం నేము, దాని డేటా టైప్ రెఫరెన్సెస్ అని పెట్టాలి. ఫారెన్ కీ అని పెట్టము. రెఫరెన్సెస్ ఏ టేబుల్లో ఉన్న ఏ కాలం నేమ్. సో రెఫరెన్సెస్ తర్వాత ఏ టేబుల్లో పోయి మనం వెరిఫై చేయాలా? అందులోనూ మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా, ఏ కాలం వెరిఫై చేయాలి. సో చైల్డ్ టేబుల్ ఇలా రాయాలి. నార్మల్గా కాలం నేము డేటా టైప్ పెడతాం కదా, దాని తర్వాత రెఫరెన్సెస్ అంటే ఏమంటే వేరే టేబుల్లో పోయి వెరిఫై చేయడం అన్నమాట. రెఫరింగ్ XYZ టేబుల్ నేమ్ బ్రాకెట్లో కాలం నేమ్. సో సింటాక్స్ ఏంది? క్రియేట్ టేబుల్, చైల్డ్ టేబుల్ నేమ్ అంటే కాలం నేమ్, డేటా టైప్, రెఫరెన్సెస్ పెట్టినాము. ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది ఒకటి ఉంటుంది, నేను అది ఇదే క్లాస్లో తర్వాత చెప్తాను. సో ఇలా రాసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తే క్రియేట్ టేబుల్. ఫస్ట్ ఏ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి నేను అంటే పేరెంట్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ _B11 అనుకుంటా. సో ఇందులో క్లాస్ నంబర్. సో ఇది యూనిక్గా ఉండాలి కాబట్టి ప్రైమరీకి. తర్వాత క్లాస్ టీచర్ var 2/20. క్లాస్ టీచర్ ఖచ్చితంగా ఉండాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి? నాట్ అని పెట్టుకోవాలా, నేను పెట్టాలా. సో క్లాస్ రూమ్ నంబర్ టేబుల్ క్రియేటెడ్. సో ఏం చేసినాను? క్లాస్ నంబర్ని నేను ప్రైమరీకి పెట్టుకున్నాను. నెక్స్ట్ చైల్డ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ స్కూల్, ఇది స్టూడెంట్ B11. ఇది స్టూడెంట్ నంబర్. దీనికి ప్రైమరీకి ఉండాలి, అది మ్యాండేటింగ్ కాదు, నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఎందుకు స్టూడెంట్ నెంబర్ ప్రైమరీకి ఉండాలంటే స్టూడెంట్ నెంబర్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కాబట్టి పెట్టుకుంటున్నాను. పెట్టకపోయినా ఓకే. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ var 2/10 అనుకున్నాం. తర్వాత క్లాస్ _నంబర్,
ఏది నంబర్. సో క్లాస్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలా, వేరే టేబుల్లో నేను వెరిఫై చేయాలి. రెఫరెన్సెస్ ఏ టేబుల్లో వెరిఫై చేయాలి నేను, క్లాస్ _B11 బ్రాకెట్లో ఏ కాలం, అందులో ఉన్న ఏ కాలం క్లాస్ _నంబర్. అర్థమైందా, టేబుల్ క్రియేటెడ్. సో ఫస్ట్ ఇది నెక్స్ట్ ఇది అర్థమైందా. ఇది ఇప్పుడు రిలేషన్లో ఉన్నాయి. ఇది క్లాస్ B11 అనేది పేరెంట్ టేబుల్, స్టూడెంట్ B11 అనేది చైల్డ్ టేబుల్. సో రెఫరెన్సెస్ ఎక్కడ ఇచ్చినాము, డిపెండెన్సీ ఎక్కడ ఇచ్చినాము మనం, స్టూడెంట్ టేబుల్లో ఇచ్చినాం. సో స్టూడెంట్ టేబుల్లో నేను షిఫ్ట్ F4 కొట్టినాను అనుకో, కన్స్టెంట్స్ ఏ కన్స్టెంట్ మనకు 6 కన్స్టెంట్స్ ఏ కన్స్టెంట్స్ క్రియేట్ చేసినా సరే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ కన్స్టెంట్ ట్యాబ్లో ఉంటుంది. సో ఇక్కడ నేను ఫారెన్కి ఇక్కడ ఉంది, ఫారెన్కి క్లిక్ చేసినామంటే కాలం నేమ్ ఏది క్లాస్ నంబర్. సో ఓనర్, సో రెఫరెన్సింగ్ టేబుల్ నేమ్ ఏది క్లాస్ B11, కాలం క్లాస్ నెంబర్. సో ఈ టేబుల్లో ఉండాలా. ఎప్పుడన్నా ఎర్రర్ వచ్చింది అనుకో షిఫ్ట్ F4 కొట్టాలా, ఇక్కడ కన్స్టెంట్స్ ఉంటాయి, ఇంకా వేరే టేబుల్ కూడా ఉన్నాయి కన్స్టెంట్ వెరిఫై చేసేదానికి. సో ఇప్పుడు టైం బీయింగ్ ఇలా షిఫ్ట్ F4 కొట్టాలి. షిఫ్ట్ F4 కొడితే ఆ టేబుల్స్ రిలేటెడ్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలా, ఫస్ట్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలా, క్లాస్ B11 చేయాలి. ఏమది క్లాస్ B11 వాల్యూస్ ఫస్ట్ క్లాస్లో ఉండాలి. వాల్యూస్ ఏ క్లాస్ అది 6 క్లాస్ టీచర్ ఏ క్లాస్ రూమ్ నంబర్ 1 అనుకున్నాం. సో ఫస్ట్ 6 ఇన్సెట్ అయింది. తర్వాత ఇన్సెట్ ఇంటూ స్టూడెంట్ B11 వాల్యూస్ స్టూడెంట్ నెంబర్ 1 x ఏ క్లాస్ 6 ఇచ్చిన. సో ఇన్సర్ట్ అయింది కదా. వన్ రో ఇన్సర్టెడ్. సో 6 మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇన్సర్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఎందుకు రిపీట్గా ఇచ్చుకోవచ్చు. బట్ ఏది ఇవ్వలేము, అదర్ దాన్ 6 మనం ఇవ్వలేము. 6 కాకుండా 7 ఇస్తాను నేను. 7 ఇస్తే ఏమవుతుంది, ఏమొచ్చింది, ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వైలేటెడ్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వైలేటెడ్ అంటే ఇక్కడ పేరెంట్కి నాట్ ఫౌండ్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ పేరెంట్కి నాట్ ఫౌండ్. పేరెంట్కి నాట్ ఫౌండ్ అంటే ఏమంటే ఈ స్టూడెంట్ టేబుల్కి ఇంకో పేరెంట్ టేబుల్ ఉంది, ఆ పేరెంట్ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూ లేదు. ఆ టేబుల్లో ఏముంది, ఇప్పుడు క్లాస్ B11 దాని పేరెంట్ టేబుల్. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్. సో ఇందులో ఏ వాల్యూస్ ఉన్నాయి, 6 ఒకటే ఉంది. మనం ట్రైంగ్ టు ఇన్సర్ట్ 7 ఇన్సర్ట్ చేస్తున్నాం. సో 7 రావాలి. 7 ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, పేరెంట్ టేబుల్లో 7 ఉండాలి. 7 ఉంటేనే దీనిలోకి వెళ్తుంది. క్లాస్ నెంబర్ 7 టీచర్ B అనుకుంటే క్లాస్ రూమ్ నెంబర్ 2 ఏదైనా పెట్టుకోవచ్చు. ఏమని 1 రో ఇన్సర్ట్. సో ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేసినామంటే ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇన్సర్ట్ అయింది. ఇంతకుముందు ఇన్సర్ట్ అవ్వాలా. ఎందుకు ఇన్సర్ట్ అవ్వాలా, దాని పేరెంట్ టేబుల్లో ఆ వాల్యూ లేదు. అర్థమైందా, ఫారెన్ కీ అంటే ఏంది. ఓకే. సో ఇప్పుడు అంతే, ఇంకన్నీ అంతే. ఇంకా 5 అయినా 7 అయినా 8 అయినా 10 అయినా అంతే. వెరిఫై చేస్తుంది, ఉంటే ఇన్సర్ట్ చేసుకుంటుంది, లేదంటే ఇన్సర్ట్ చేయదు. సో అదే నల్ వాల్యూస్ని అయినా సరే ఇన్సర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ 7 ప్లేస్లో నల్ అయినా సరే ఇన్సర్ట్ చేసుకుంటుంది. సో ఇంతకుముందు పైన చెప్పినా నేను వీటిలో నల్ వాల్యూస్ ఈవెన్
కమిట్ చేసినాను. ఇప్పుడు సెలెక్ట్, ఇది కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. సో నేను నా దగ్గర సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ B11 డేటా ఉంది. పేరెంట్ టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్ అండర్స్కోర్ B11 ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే పేరెంట్ టేబుల్ డేటా 6, 7 చైల్డ్ టేబుల్లో ఉంది. సో చైల్డ్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేసినాము, పేరెంట్ టేబుల్లో వెరిఫై చేసి ఇన్సర్ట్ చేసినాం. సో ఇప్పుడు ఈ పేరెంట్ మీద ఇది డిపెండ్ అయ్యింది, క్లాస్ మీద స్టూడెంట్ టేబుల్ డిపెండ్ అయ్యింది. సో నేను ఏం చేస్తానంటే పేరెంట్ టేబుల్లో డిలీట్ చేస్తాను డేటా. అర్థమవుతుందా ఏం చేస్తున్నాను? సో ఆల్రెడీ ఆ టేబుల్లో వేరే టేబుల్లో డిపెండ్ అయ్యింది. డిపెండ్ అయినప్పుడు నేను డిలీట్ ఫ్రమ్ క్లాస్ అండర్స్కోర్ B11 కొడతా. అవుతుందా? ఎర్రర్ వస్తుంది. ఏమొచ్చింది? ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ చైల్డ్ డిలీట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎందుకు అవ్వదు? when we have child record we cannot delete parent record. అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 8 పేరెంట్ ఒకటే ఉంది. 8 అనేది పేరెంట్లో ఒకటే ఉంది. పేరెంట్లో 8 ఒకటి ఉంది. క్లాస్ ఇప్పుడు 6th 7 చైల్డ్ టేబుల్లో ఉన్నాయి. 8 చైల్డ్ టేబుల్లో లేదు. ఉందా? 8 చైల్డ్ టేబుల్లో లేదు. కాబట్టి మనం డిలీట్ చేయాలనుకుంటే 8ని డిలీట్ చేసేయచ్చు. ఎందుకు? నో డిపెండెన్సీ ఆన్ 8కి. ఓకే, డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ క్లాస్ అండర్స్కోర్ నంబర్ ఈక్వల్ టు 8. డిలీట్ అయిపోతుంది. అందులో డిలీటెడ్. ఎందుకంటే చైల్డ్ రికార్డ్ దాని మీద డిపెండ్ అవ్వలేదు. అదే మన 7 కానీ 6 కానీ ఎడిట్ చేయాలంటే అవ్వదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కేసులో ఫస్ట్ చైల్డ్ టేబుల్ రికార్డ్ ఎడిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తాను అనుకుంటే 6th క్లాస్ 6ని ఎడిట్ చేస్తున్నాను. ఏమొచ్చింది? పేరెంట్ చైల్డ్ టేబుల్ చైల్డ్ రికార్డ్ వాయిలేటెడ్. సో నేనేం చేయాలా? అప్పుడు డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ క్లాస్ నంబర్ ఈక్వల్ టు 6. ఫస్ట్ ఏం చేయాలా? చైల్డ్ టేబుల్లో డిలీట్ చేయాలి. డిలీట్ అయిన తర్వాత నేను ఏం చేయొచ్చు? పేరెంట్ టేబుల్లో డిలీట్ చేయాలి. ఇప్పుడు ఇది డిలీట్. ఇది క్లియరా సుబ్బు నాగా? సో పేరెంట్ టేబుల్లో మనం చైల్డ్ డిపెండెన్సీ ఉన్నప్పుడు పేరెంట్ టేబుల్లో డిలీట్ చేయలేము. క్లియరా? సో మనకు ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, రాస్తుంటుంది. ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అన్నది ఒకటి ఉంది. అక్కడ పైన ఉందా? ఉందా? కనబడుతుందా? ఓకే, ఇక్కడ. సో ఈ విధంగా రెఫరెన్సెస్ తర్వాత మనం ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని ఇచ్చినాం అనుకో చైల్డ్ టేబుల్లో. సో పేరెంట్ టేబుల్లో మనం డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా చైల్డ్ టేబుల్ కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇలాంటి ఎర్రర్ రాదు. సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అర్థమైంది. ఇప్పుడు పేరెంట్ టేబుల్లో డిపెండెన్సీ ఉంది కాబట్టి చైల్డ్ టేబుల్లో డేటా ఉన్నప్పుడు పేరెంట్ టేబుల్లో డిలీట్ చేయలేము.
సో ఇన్సర్ట్ చేసేటప్పుడు చైల్డ్ టేబుల్ ఇన్సర్ట్ చేయలేము, డిలీట్ చేసేటప్పుడు పేరెంట్ టేబుల్లో డిలీట్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు రెండు రిలేటెడ్. సో చేయలేము. నేను ఏం చేస్తాను వాళ్ళ ఇక్కడ దీన్ని డ్రాప్ చేస్తుంటాం లేదా జస్ట్ దీన్ని డ్రాప్ చేస్తాం. డ్రాప్ చైల్డ్ టేబుల్ మాత్రం డ్రాప్ చేస్తాము. సో ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలా, ఆన్ డిలీట్. ఓకే, ఆన్ డిలీట్ క్యాస్కేడ్. ఇంటర్వ్యూలో అడుగుతాడు వాట్ ఈస్ ఆన్ డిలీట్ క్యాస్కేడ్. టేబుల్ క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ అయిందా, నేను ఇక్కడ ఇన్సర్ట్ 6 డిలీట్ అయినా ఉందా క్లాస్లో, 7 కూడా 6 ఇన్సర్ట్ చేస్తా. ఇన్సర్ట్ చేసిన 7 ఆల్రెడీ ఉంది, నేను డిలీట్ చేయలే. ఓకే, చైల్డ్ టేబుల్లో 6 ఇన్సర్ట్ చేస్తాను. కింద ఇన్సర్ట్ చేస్తాను. 6లో 1 రో ఇన్సర్ట్ అయింది, ఇంకో రో కూడా ఇన్సర్ట్ అయింది. పేరెంట్ టేబుల్లో ఉంది కాబట్టి ఇన్సర్ట్ అయింది అది. సో కమిట్ కొట్టిన, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. 6 ఉంది, 7 ఉంది. స్టూడెంట్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. 6 రికార్డ్ ఉంది. నేనేం చేస్తాను ఇప్పుడు పేరెంట్ టేబుల్లో డిలీట్ చేసేస్తాను 6ని. డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ క్లాస్ అండర్స్కోర్ నంబర్ ఈక్వల్ టు 6. సో ఇంతకుముందు ఏం వచ్చింది, ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ చైల్డ్ రికార్డ్ ఫౌండ్ అనేసి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్గా డిలీట్ అయిపోయింది. ఇది ఒకటే కాదు, స్టూడెంట్ టేబుల్లో కూడా డిలీట్ చేస్తుంది. అది స్టూడెంట్ టేబుల్లో కూడా డిలీట్ చేస్తుంది. ఎందుకు డిలీట్ చేసింది అంటే ఆ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పినా మనం ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనే వర్డ్ పెట్టినప్పుడు పేరెంట్ టేబుల్లో రికార్డ్ డిలీట్ అయినప్పుడు ఇక్కడ కూడా డిలీట్ చేసేయాలి. అర్థమైందా, వాట్ ఈస్ ఆన్ డిలీట్ క్యాస్కేడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ మధ్యలో కూడా అడిగినాను. డిలీట్ అనేది డిలీట్ 1 rows deleted. దాంతోపాటు ఏమైంది, ఆల్సో డేటా డిలీటెడ్ ఇన్ చైల్డ్ టేబుల్. ఏం చైల్డ్ టేబుల్ అంటే స్టూడెంట్ అండర్స్కోర్ B11. ఆటోమేటిక్గా చైల్డ్ టేబుల్ డేటా కూడా డిలీట్ అయిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇది ఐటమ్ సేల్స్, సిమిలర్ ఎగ్జాంపుల్. సో మీరు చూడండి దాన్ని. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ నల్ వాల్యూస్ విల్ అలో బై యూనిక్ కీ కాలమ్. ఎనీ నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్ అలో చేస్తారు, అదే అలో చేస్తుంది అన్నాం కదా. ఎనీ నెంబర్ ఆఫ్ అలో చేస్తుంది అంటే ఎనీ నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్. తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్. ప్రైమరీ కీకి యూనిక్కి డిఫరెన్స్ తెలుసు కదా, నేను రాయలే. ఏంది, ప్రైమరీకి నల్ వాల్యూ అలో చేయదు, యూనిక్ ప్రైమరీకి will not allow null values, unique will allow null values. ఒక డిఫరెన్స్.
ఇంకొకటి వన్ టేబుల్ వన్ ప్రైమరీ కీ. ఇక్కడ వన్ టేబుల్ ఎన్ యూనిక్. ఎన్ అంటే ఏంటంటే మల్టిపుల్ అని యూనిక్గా వీ కెన్ యూస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకేముంది డిఫరెన్స్ అంటే యూనిక్ కోసమే, యూనిక్ కీ కాలమ్స్ కోసమే both primary key and unique will allow unique values. యూనిక్ వాల్యూస్ మాత్రం అలో చేస్తుంది. ప్రైమరీ కీకి ఏమో 40 అలో చేయదు, యూనిక్ ఏమో 40 అలో చేస్తుంది. ఒక టేబుల్కి ఏమో 1 ప్రైమరీ కీనే ఉండాలా, ఒక టేబుల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అది డిఫరెన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాలా ఇంపార్టెంట్ అడుగుతారు. సో టాస్క్ చేయాలా. సో టాస్క్ ఏమంటే క్రియేట్ బ్యాంక్ అండ్ బ్రాంచెస్ టేబుల్స్ సపరేట్ విత్ ఫారెన్ కీ. అంటే ఏమంటే ఒక బ్యాంక్ ఉన్నప్పుడు, ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ ఎస్బీఐ అనుకున్నాం. ఎస్బీఐలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని బ్రాంచెస్. సో దాని పేరెంట్ బ్యాంక్ కోసం ఒక ప్రైమరీకి యూజ్ చేసుకోవాలా. బ్రాంచెస్ పెట్టేటప్పుడు ఇది దేనికి సంబంధించిన బ్రాంచ్ అనేది తెలియాలి. ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకోవాలి, దీన్ని ఎస్బీఐ అనేసి ఉండాలి. ఈ టేబుల్లో బ్యాంక్ టేబుల్లో ఉంటేనే ఆ వాల్యూ మనం దీన్ని తీసుకోవాలి. ఎస్బీఐ డేటానే తీసుకోవాలి. ఎస్బీఐ అంటే బ్రాంచెసే ఉండాలి. ఇంకా కొత్త బ్రాంచ్ వచ్చింది ఐసిఐసిఐ, ఎక్కడ ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలా, బ్యాంకులో రిజిస్టర్ అవ్వాలా, ఆ తర్వాతనే బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా. దీనికి కావాల్సిన అన్ని కన్స్టెంట్స్ యూజ్ చేయండి, ట్రై చేయండి. యూనివర్సిటీ కింద కాలేజెస్, అంటే కాలేజెస్ క్రియేట్ చేయాలంటే నేనేం చేయాలా, ఫస్ట్ యూనివర్సిటీ ఉండాలా, ఏ యూనివర్సిటీకి సంబంధించిన రిలేషన్షిప్ పెట్టాలి. సో కాలేజ్ బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ ఎక్కడ ఉందంటే ఈ కాలేజ్ రెఫర్ చేసుకోవాలి. సో ఈ బ్రాంచ్ ఏ స్టూడెంట్ ఏ బ్రాంచ్కి సంబంధించినట్టు. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏ యూనివర్సిటీ అంటే ఏం చేయాలి, నేను స్టూడెంట్ నుంచి బ్రాంచ్ నుంచి కాలేజ్ నుంచి యూనివర్సిటీ, ఇట్లా మ్యాపింగ్ చేసుకుంటాం. రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి. ఈ 4 టేబుల్స్ విత్ రిలేషన్షిప్స్ క్రియేట్ చేయండి టేబుల్స్. ఓకే. సో ఇవి కన్స్టెంట్స్. ఓకేనా. ఇది ప్రైమరీకి ఇంతకుముందే చెప్తున్నాను. యూనిక్, నాట్ నల్, చెక్, ఫారిన్. ఓకే, డిఫాల్ట్ తర్వాత. ఓకే, ఇదేం సీక్వెన్స్ ఏం కాదు. ఓకేనా. FORIGN ఫారెన్ కీ అంటే ఏంటంటే ఫారెన్ కీ కాకుండా మనం ఏం యూజ్ చేస్తాం, రెఫరెన్సెస్ రెఫరెన్సెస్. పేరెంట్ టేబుల్ నేమ్ ఏది యూజ్ చేసినా క్లాస్ ఆఫ్ క్లాస్ నెంబర్ అంటే ఇది పేరెంట్ టేబుల్లో ఉన్న కాలం నేమ్. సో ఇది మనం యూజ్ చేసింది. సో ఏం చేసినాం కదా. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా, ఇది బాగా నేర్చుకోవాలి. జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఆల్ ఆబ్జెక్ట్స్ టేబుల్. అంటే కొన్ని టేబుల్స్ ఉంటాయి అన్నమాట, మెటా టేబుల్. సో మనం టేబుల్ క్రియేట్ చేసినాము, ఇండెక్స్ క్రియేట్ చేసినాము, కన్స్టెంట్స్ క్రియేట్ చేసుకున్నాము. ఆ డేటా మొత్తం కొన్ని టేబుల్స్లో పోయి స్టోర్ అవుతుంది, మెటా టేబుల్ అంటారు. సో మనం ఆ టేబుల్లో పోయి చెక్ చేసినామంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. సో ఈరోజు ఆల్ ఆబ్జెక్ట్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఆల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమొస్తాయంటే ఆబ్జెక్ట్స్, OBJECTs ఆబ్జెక్ట్స్ అంటే ఏమున్నాయి. సో టేబుల్ ఒక ఆబ్జెక్ట్, వ్యూ ఒక ఆబ్జెక్ట్, మెటీరియలైజ్డ్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది. మెటీరియలైజ్డ్ వ్యూ ఒక ఆబ్జెక్ట్, సీక్వెన్స్ ఒక ఆబ్జెక్ట్, సినానిమ్ ఒక ఆబ్జెక్ట్, ఇండెక్స్. ఓకేనా. ఇండెక్స్ ఇంకా ఎక్సెట్రా ఏమన్నా ఉన్నాయి అవి. ఆ తర్వాత PLSQL ప్రొసీజర్, ఫంక్షన్, ఓకేనా, ప్యాకేజ్ అన్నీ ఏదైతే ఉంటాయో అన్ని ఆబ్జెక్ట్. క్రియేట్ అనే పదం ఎక్కడెక్కడ వాడతామో అవన్నీ ఆబ్జెక్ట్సే.
క్రియేట్ టేబుల్ పెట్టినాము, అదొక ఆబ్జెక్ట్. వ్యూ క్రియేట్ చేస్తాము, ఎంవ్యూ క్రియేట్ చేస్తాము, అన్నీ ప్రతి ఒక్కటి ఒక ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ఒకసారి క్రియేట్ చేస్తేనే ఒక రికార్డు ఆల్ ఆబ్జెక్ట్స్ అనే టేబుల్లోకి వస్తుంది. ఆల్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్స్ అనే టేబుల్లోకి చూద్దాం. ఈరోజు మనం కొన్ని టేబుల్స్ క్రియేట్ చేసినాం, అవన్నీ ఉన్నాయా లేదో చూద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్స్. సో నేను ఆర్డర్ బై ఉంది, నాకు ఆర్డర్ బై కాలం ఉంది ఇక్కడ. సో ఏంటంటే క్రియేటెడ్ అనే కాలం ఉంది. క్రియేటెడ్ అనే కాలంలో ఏం స్టోర్ అవుతుంది అంటే ఎప్పుడు క్రియేట్ అయింది స్టోర్ అవుతుంది. ఆర్డర్ వేరు కాదు, ఆర్డర్ బై క్రియేటెడ్ ఇలా పెడితే ఏమంటే పాతగా అంటే ఫస్ట్లో క్రియేట్ చేసింటాను అది అప్పుడు వస్తుంది. నాకు ఎప్పుడు కావాలా ఈరోజు క్రియేట్ చేసింది కావాలి కాబట్టి పెద్దది ఫస్ట్ రావాలి. పెద్దది అంటే ఏంది, ఈరోజు పెద్దది, నిన్న కొంచెం చిన్నది, ఆ తర్వాత నిన్న చిన్నది, అంటే మొన్న చిన్న, అట్లా క్రియేటెడ్ బై డిసెండింగ్ ఆర్డర్. సో ఈరోజు ఏం క్రియేట్ చేసినాము, స్టూడెంట్ 11. సో ఇది కన్స్టెంట్ ఇండెక్స్ అంటే కన్స్టెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్లో అది క్రియేట్ అయింది. క్లాస్ B11 అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది కూడా క్రియేట్ చేసినాం. స్టూడెంట్ B నేమ్ కూడా క్రియేట్ చేసినాం. సో ఆ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. అర్థమైందా? సో ఈ టేబుల్లో ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే ఒక రికార్డ్ ఇందులో వచ్చి పడుతుంది. ఆల్ ఆబ్జెక్ట్స్, ఎనీ ఆబ్జెక్ట్. సో మనకు ఇలా కాకుండా ఇది ఒకటే కాకుండా ఆల్ టేబుల్స్ అనేసి ఉంటుంది. అంటే ఆల్ టేబుల్స్, ఇందులో ఒక టేబుల్ క్రియేట్ చేస్తే ఒక రికార్డ్ వస్తుంది. ఆల్ ఆబ్జెక్ట్స్లో కూడా వస్తుంది, ఆల్ టేబుల్స్లో కూడా దాంట్లో కూడా వస్తుంది. ఆల్ ఆబ్జెక్ట్స్ ఏమొస్తాయి, ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే అందులో వస్తుంది. టేబుల్ ఒకటే కాదు, బట్ ఆల్ టేబుల్స్ మాత్రమే ఉంటాయి. సో ఆల్ వ్యూస్ అనేసి ఒక టేబుల్ ఉంటుంది. ఇందులో వ్యూ క్రియేట్ చేస్తే ఇందులోకి వస్తుంది. ఓకేనా? ఆల్ సీక్వెన్సెస్ అనేసి ఉంటుంది. ఆల్ సీక్వెన్సెస్లో ఏమొస్తాయంటే సీక్వెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇందులో వస్తాయి, బట్ ఆబ్జెక్ట్స్లో కూడా వస్తుంది. సో సీక్వెన్స్ క్రియేట్ చేస్తే ఒక రికార్డ్ ఆల్ ఆబ్జెక్ట్స్లో ఒక రికార్డు ఆల్ సీక్వెన్స్లో వస్తుంది. టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆల్ ఆబ్జెక్ట్స్లో ఒక రికార్డు, ఆల్ టేబుల్స్లో ఒక రికార్డు. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఆల్ టేబుల్స్. ఆల్ టేబుల్స్ ఇందులో లాస్ట్ డీటెయిల్ కమాండ్ డేట్ ఏమి ఉండదు, మనం సెట్ చేసుకోవడమే. సో ఏం క్రియేట్ చేసుకున్నాం మనం, టేబుల్లో ఇక్కడ టేబుల్ నేమ్ అనేసి ఉంటుంది. సెట్ చేయాల్సిన కాలం టేబుల్ నేమ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దీనిలో ఏ కాలం ఉంటుందంటే ఆబ్జెక్ట్ నేమ్ అనేసి ఉంటుంది. ఇక్కడ టేబుల్ నేమ్. ఈ టేబుల్లో సెట్ చేయాల్సింది వ్యూ నేమ్, ఈ టేబుల్లో సీక్వెన్స్ నేమ్. ఇలా సెట్ చేయాలి. ఇప్పుడు వేర్ టేబుల్ అండర్స్కోర్ నేమ్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, లైక్ ఎలా ఉండాలా, పర్సంటేజ్ B11 అనేసి పెట్టినాను కదా నేను. B11 అనే కీవర్డ్ పెట్టినాను కాబట్టి B11 ఇది క్రియేట్ చేసి అర్థమైందా, ఈ రికార్డు క్రియేట్ అయింది. సో ఆల్ వ్యూస్ వచ్చినప్పుడు ఆల్ వ్యూస్లో ఈరోజు కన్స్ట్రైంట్ కూడా క్రియేట్ చేసుకున్నాం. కన్స్ట్రైంట్స్ కొన్ని క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్స్ ఉన్నాయి కదా, టేబుల్ నేమ్ ఇచ్చిన అనుకో దాని మీద ఉన్న కన్స్ట్రైంట్ వచ్చేస్తుంది. సో మనకు టేబుల్ నేమ్ లైక్ ఈక్వల్ టు, మనకి ఎగ్జాక్ట్గా టేబుల్ నేమ్ గుర్తుంటే ఈక్వల్ టు పెట్టేస్తాము. లేదు మనకు ఓన్లీ B11 ఒకటే గుర్తుంది, రిమైనింగ్ నాకు గుర్తులేదు అన్నప్పుడు లైక్ B11 ఏ కన్స్టెంట్ క్రియేట్ చేసుకున్నాము. స్టూడెంట్ B11లో ఏం కన్స్టెంట్ ఉంది, ఇక్కడ ఈ కన్స్టెంట్ టైప్ R అంటే రెఫరెన్స్, P అంటే ప్రైమరీ, P అంటే ప్రైమరీ, ఇట్లా. సో ఈ డేటా ఇక్కడ మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ క్యాస్కేడ్ డిలీట్ రూల్, క్యాస్కేడ్ రూల్. ఓకేనా? సో అట్లా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇవి వెరిఫై చేసుకుంటూ ఉన్నాడు. మొన్న ఇక్కడ రాసినాను క్రియేట్ టేబుల్, ఇవన్నీ
ఎక్కడికి వెళ్తుంది? చాలు ఈరోజు ఇది ప్రాక్టీస్ చేయండి. లేట్ అయిపోతుంది. ఓకే, ఈ డాక్యుమెంట్ ఉందన్నా. ఏ డాక్యుమెంట్? అదే మామూలు కీబోర్డ్ లో ఉంది కదా, డాక్యుమెంట్ షేర్ చేస్తాను. రావడం లేదు. ఫస్ట్ డే వచ్చిందన్న, లేదు. అవునా? సరే, నేను మర్చిపోయినాను. ఓకే 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 మర్చిపోయింటాను అంతేలే. సరే, డైలీ వస్తుంది అది. నిన్న ఈరోజు అన్నీ కలిపి వస్తుంది ఈరోజు. ఓకే సరే అన్న. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే అన్న. అంతా రిషబ్, సుపు ఏం లేవు సార్. గౌస్ అర్థమవుతుందా నీకు? ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సార్ డౌట్ ఉంటే అడగండి. నో ప్రాబ్లం. ఏ టైం అన్నా పింగ్ చేయండి. గ్రూప్లో చేస్తే మామూలు రెస్పాన్స్ చేస్తాను. సరేనా? ఓకే, బాయ్. కాపీ చేసి పెట్టినాను, బట్